హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025ని విడుదల చేసేటువంటి సంస్థ ఏది అంటే మాత్రం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారండి. అంటే ప్రపంచ ఆర్థిక వేదిక వారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరంలో ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికను విడుదల చేశారు అంటే 148 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో మన భారత్ ఎన్నవ ర్యాంకును సాధించిందనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత ర్యాంక్ వచ్చేసి 131 అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 131వ స్థానాన్ని సాధించడం జరిగింది. అయితే గత సంవత్సరం ఈ యొక్క నివేదికలో భారత్ ర్యాంక్ వచ్చేసి 129 ఉండగా ప్రస్తుతం వచ్చేసి 131గా ఉండడం జరిగింది. అంటే గత సంవత్సరంతో పోల్చితే 2 స్థానాలను భారత్ అనేది దిగజారడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మొత్తంగా పరిగణలోకి తీసుకున్న దేశాల సంఖ్య వచ్చేసి 148 అన్నాం కదా. అయితే మొట్టమొదటి లేదా తొలి 3 స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి అంటే మాత్రం ఒకటి వచ్చేసి ఐస్లాండ్ అండి. వరుసగా 16వసారి ఈ యొక్క నివేదికలో మొదటి స్థానాన్ని సాధించింది. 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే దేశాలు నిలవడం జరిగాయండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఐపీఎన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక చివరిగా ఈ యొక్క నివేదికలో స్థానాన్ని సంపాదించుకున్న దేశం మన పక్కన ఉన్నటువంటి మన శత్రు దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ అనేది ఈ యొక్క నివేదికలో 148వ స్థానంతో చివరి స్థానంలో ఉండడం జరిగింది. ఇక మన పొరుగున ఉన్నటువంటి దేశాల ర్యాంకింగ్స్ కనుక పరిశీలిస్తే బంగ్లాదేశ్ అండి 24వ ర్యాంక్ని సాధించింది. భూటాన్ 119, నేపాల్ 125, శ్రీలంక 130, మాల్దీవులు 138వ స్థానాలను సాధించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ఈ యొక్క నివేదికను గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.